హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తీరు కాస్త నాటకీయంగా ఉంటుంది. తాను అమితంగా ఆరాధించే ఎన్టీఆర్కు తగ్గట్లే కేసీఆర్ అప్పుడప్పుడు తనదైన తీరుతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. తిట్టినా తిట్టకుండా తిట్టేసి నా కొడుకులన్న పెద్ద మాటను క్యాజువల్గా అదే పనిగా విపక్షాలపై ప్రయోగించిన కేసీఆర్ అది జరిగిన రోజు తర్వాత తనదైన శైలిలో వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఫామ్ హౌస్కు వెళ్లే క్రమంలో కేసీఆర్ రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాల్సిన ఆయన తన కాన్వాయ్ రూట్ మార్చారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం ఆలియాబాద్ లక్ష్మపూర్ దారిలో వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్ ను చూసేందుకు రోడ్ల మీదకు వచ్చిన గ్రామస్తులకు షాకిస్తూ ఆయన రోడ్డు మీద తన కారును ఆపించిండు. కారులో నుంచి దిగిన కేసీఆర్ ప్రజల వద్దకు వచ్చిండు. ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ గురించి అడిగిండు. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన కేశవపురం గ్రామస్తులు ఒక అడుగు ముందుకేసి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరిండ్రు. అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి ఎక్కువ నిధులిచ్చి మీ సమస్యలను తీరుస్తా అని మాటిచ్చిండు. అలాగే పూర్తిగా పేకాట పోయిందా అంటూ మహిళల్ని కేసీఆర్ అడిగిండు. అలాగే కరెంటు సరఫరా ఎలా ఉంది, రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నలు అడిగిండు. అయితే రైతులు దానికి సమాధానంగా 15 గంటలు నాన్ స్టాప్ గా కరెంట్ ఇస్తే సరిపోతుందని, 24 గంటలు కరెంటు అక్కర్లేదని రైతులు చెప్పడం గమనార్హం. రోజంతా కరెంట్ ఇస్తే మోటార్లు చెడిపోతాయంటూ రైతులు సీఎం కేసీఆర్ కు చెప్పిండ్రు. అలాగే పింఛన్ పొందే వయసున్న ఆధార్ కార్డులో తప్పుగా పేర్లు నమోదు కావడంతో తమకు పింఛన్లు రావడం లేదని పలువురు వృద్ధులు చెప్పడంతో త్వరలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పంపుతానని, 2-3 నెలల్లో సమస్యను పరిష్కరిస్తారని చెప్పిండు కేసీఆర్. అలాగే తిరిగి తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిండు. ఊహించని రీతిలో కారు ఆగి సర్ప్రైజ్ చేసిన కేసీఆర్ తన మాటలతో గ్రామస్తుల మనసుల్ని దోచుకున్నారని చెప్పక తప్పదు బై. ఇది అస్సలు మ్యాటర్.